ఎస్ వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో 18 మంది వరకు కూడా మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. బస్సును ఢీ కొట్టినటువంటి లారీ ఆ బస్సుపై విరిగిపోయింది. దీంతో లారీలో ఉన్న కంకర మొత్తం బస్సులో వచ్చి పడింది. ఈ కంకరలో ప్రయాణికులు కురుక్కుపోయారు. పలువురు ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మనం అనుకుంటున్నట్టుగానే దాదాపుగా ప్రమాద తీవ్రతను చూస్తే ఇప్పటికే 18 మంది అంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా మృతుల సంఖ్య? అసలేంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఏం జరుగుతోంది మధు? ఈ ప్రమాదం భారీ ఎత్తున జరగడంతో ఇప్పటి వరకు మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 18 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చాలా మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంఘటన స్థలానికి అధికార పార్టీతో పాటు పోలీసులు అందరూ కూడా చేరుకొని ఏం జరిగింది, ప్రమాదం గల కారణాలేంటి అనే దానికి సంబంధించి పూర్తిగా వివరాలు తయారు చేస్తున్నారు. మీర్జాగూడలో ఆర్టీసీ బస్సు ఒకసారిగా టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. గాయపడినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి చేవెళ్లలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికైతే తరలించారు. మితిమీరిన వేగం, ప్రధానంగా కూడా అతివేగం ఏదైతే ఉంటుందో అతివేగంతో దూసుకొచ్చినటువంటి టిప్పర్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొండింది. ఒక్కసారిగా ఢీకొనడంతో బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరుతున్నారో వాళ్ళ మీదకి కంకర లోడ్తో ఉన్నటువంటి టిప్పరు ఒకసారి కంకర అంతా కూడా బస్సు లోపల పడ్డము. బస్సు అంతా కూడా పూర్తిగా నిజమైంది. బస్సు లోపల పడ్డంతో టిప్పర్లోని కంకరతో కూరుకుపోయినటువంటి ప్రయాణికులు వాళ్ళందరూ కూడా ఇంకా ఆ కంకర వల్ల ఒక్కసారిగా కంకర ఫోర్స్ అంతా కూడా వచ్చి ప్రయాణికుల మీద పడడంతో ఇంకా వాళ్ళందరూ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితితో పూర్తిగా వింతమైనటువంటి బస్సు ముందు భాగం ఏదైతుందో ఆ బస్సు ముందు భాగం అంతా కూడా పూర్తిగా నిజమైపోయింది. ఘటనా స్థలంలో ఇప్పటికీ కూడా సహాయక చర్యలు ఏదైతున్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి. జేసీబీలతో టిప్పర్ ను లాగుతూ కూడా ప్రస్తుతం రెస్క్యూ టీం ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఇంకా ఎంతమంది లోపల చిక్కుకున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. చేవెళ్ల వికారాబాద్ హైవే ఏదైతుందో ఆ హైవే కింద ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. రైట్ నో ఇంకా కూడా దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. 18 మంది అయితే అంటే బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికుల్లో 18 మంది చనిపోయినట్టుగా సమాచారం